ఇట్స్ మెయిన్ సబ్జెక్ట్ స్టార్ట్స్. నా పేరు కాసాన్ శ్రీనివాసరావు గౌడ్, జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడిని. ఇక్కడ బ్లూ స్టోన్స్ కంపెనీ ఇక్కడ మల్టీ స్టోర్ బిల్డింగ్ కడుతున్నది. 3 రోజుల క్రితం మహారాష్ట్రకి చెందిన గోండియా జిల్లా ద్వారకా ప్రసాద్ అనే కార్మికుడు పొద్దున్నే ఉదయం 6 గంటలకే యాజమాన్యం పైన పనులు చేపించడం వల్ల సేఫ్టీ మెజర్స్ లేకపోవడం వల్ల జారి పడి కింద ప్రాణం కోల్పోయాడు. నరనాథుడికి కూడా చెప్పకోకుండా అతన్ని ఏదో ఆ కుటుంబానికి తాత్కాలికంగా ఇచ్చేసి ఈరోజు నిన్ననే అమ్మటే అక్కడ పంపారు. మేము ఇక్కడికి వచ్చి తెలిసిన తర్వాత చూస్తుందంటే ఇక్కడ ఉన్నట్టు కార్మికులకి ఏ ఒక్కరికి కూడా లేబర్ కార్డులు లేవు. లేబర్ కార్డులు లేని వాళ్ళని అసలు పనిలే చేయించకూడదు. వాస్తవానికి లేబర్ కార్డులు లేవు. అదేవిధంగా వారికి సేఫ్టీ మెజర్స్, హెల్మెట్స్, జాకెట్స్, షూ ఇవి తప్పనిసరిగా ఉండాలి. ప్రెమిసెస్లో తప్పనిసరిగా హెల్త్ కేర్కి సంబంధించినటువంటి ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఏవీ కూడా లేవు. ప్రాణం పోయిన తర్వాతనన్నా ఆ కార్మికులకి ఈ పెట్టిరా అంటే మేము పోయి చూసినాం, ఏ ఒక్కరికి లేవు. వాళ్ళందరిని అడిగాం, మీకు లేబర్ కార్డులు ఏంటంటే లేవన్నారు. ఈ లేబర్ కార్డులు లేకుండా ఒక ప్రాణాన్ని 10వ పరకో ఇచ్చి పంపితే రేపు జరిగేదానికి ఎవరు కారణం? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేబర్ ఆఫీసర్స్ కార్యాలయాల నుంచి బయటికి వెళ్ళట్లేదు. ఇంత పెద్ద బిల్డింగ్లో కార్మికులు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి లేబర్ కార్డులు లేకుంటే ఎట్లా పని చేయిస్తారు లేబర్ ఆఫీసర్లు? ఫస్ట్ లేబర్ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవాలి. ఈ బిల్డింగ్ ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ యాజమాన్యం పైన చర్య తీసుకొని ఆ కార్మికుడు ద్వారకా ప్రసాద్ కార్మికుడి యొక్క కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ఈ లేబర్ ఆఫీసరు ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఈ బ్లూ స్టోన్ బిల్డింగ్ని ఈ పర్మిషన్ లేకుండా సదుపాయాలు కల్పించకుండా పనులు చేపిస్తుంది కాబట్టి దాన్ని సీజ్ చేయాలని జై స్వరాజ్ పార్టీ అదే మిత్ర సంఘాలతో మేము డిమాండ్ చేస్తున్నాం. జై స్వరాజ్. జై స్వరాజ్.